అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. హలో. ఒకనాడు ఖండే అనంతపురం, ఆ తర్వాత అనంత మహాసాగరం, ఆ తర్వాత అనంతపూర్ని తప్పుపట్టి ప్రభుత్వాలు అనంతపురం అని పెట్టారు. ఆ తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లాలో పుట్టపర్తి సాయిబాబా గారి పేరుతో విభజన ఒక జిల్లాగా తయారు చేయడం జరిగింది. మిత్రులారా, అనంత మహాసాగరం చరిత్రలో పుట్టపర్తి సాయిబాబా గారు ఒక చరిత్ర, ఒక లెజెండ్, ఒక హిస్టరీ. ఆధ్యాత్మిక రంగంలో, సామాజిక సేవా రంగంలో బలమైన రికార్డు. మిత్రులారా, శాంతి సందేశాలతో, నిర్మాణాత్మక భావాలతో భారతదేశం నుండి ఉండే ప్రజానికాన్నే కాకుండా ఫారిన్ దేశాల నుంచి వచ్చే సహోదరుల మనసు కూడా గెలుచుకున్న మహానుభావుడు మన పుట్టపర్తి సాయిబాబా గారు. ఇన్ మెమోరీ ఆఫ్ పుట్టపర్తి సాయిబాబా గారు కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశభక్తులను, సామాజిక భక్తులను, ప్రజాస్వామ్య భక్తులను కలుసుకోవడం మన సాంప్రదాయం. హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు. దేశభక్తి చాలా చాలా ముఖ్యము. సామాజిక సేవ చాలా చాలా ముఖ్యము. పుట్టపర్తి సాయిబాబా గారు ఆధ్యాత్మిక రంగానికే పరిమితం కాకుండా సామాజిక సేవా రంగంలో నీరు అనేది ఆ దైవం అల్లా ఇచ్చినాడు. కానీ ప్రజా సంక్షేమం కోసం తాగునీటి సరఫరా ప్రభుత్వాలకు పోటీపడి చిత్తశుద్ధితో పుట్టపర్తి సాయిబాబా గారు సాయిబాబా నీరు అందించినారు. అదేవిధంగా విద్యాసేవలు, వైద్య సేవలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, విశ్వవిద్యాలయం, పల్లె ప్రాంతాలలో, నగర ప్రాంతాలలో బలమైన సేవలు అందించినారు. వారి దేశభక్తికి, सामाजिक भक्ति की माँ धन्यवादालू. हम सलाम करते हैं साई बाबा के अंदर जो देशभक्ति है उसके लिए. मित्रुलारा, ఒక సందర్భంలో పుట్టపర్తి సాయిబాబా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పైన బలంగా గలబెట్టి మాట్లాడినారు. తెలుగు మాట్లాడే ప్రజలు తప్పకుండా ఒక రాష్ట్రంలో ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక రాజకీయ నాయకుడు సాయిబాబా గారి భావాలను విమర్శించడం జరిగింది. దాన్ని మీ భారతీయుడు కేఎండి అలీ ఖాన్, నేషనల్ అవార్డీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సోషల్ రిఫార్మర్, తెలుగు ఉర్దూ స్కాలర్స్, నేను దాన్ని ఖండించడం జరిగింది. భారతదేశంలో ఒక కూలి పని చేసే మహిళ కానీ, పురుషుడు కానీ భారతదేశంలో ఉండే రాజకీయాలపైన మాట్లాడే హక్కు ఉంది. అలాంటప్పుడు సాయిబాబా గారు ఆధ్యాత్మిక రంగంలో మహానుభావుడు, దేశభక్తి గల మహానుభావుడు. విద్యారంగంలో, వైద్యారంగంలో ప్రజలకు, సమాజానికి మంచి సేవలు అందిస్తున్నారు. వారికి తప్పకుండా మాట్లాడే హక్కు ఉందని, మేధావుల అభిప్రాయాలను గౌరవించాలని నేను ఖండించడం జరిగింది. మిత్రులారా, చూడండి, విభజన అనేది ఒక పొలిటికల్ ఫ్లాష్ అనుకోవచ్చు, పొలిటికల్ ఎడ్యుకేషన్ అనుకోవచ్చు. కానీ తెలుగు మాట్లాడే ప్రజల కోసం శ్రీ పొట్టి శ్రీరాములు మాదిరి పుట్టపర్తి సాయిబాబా గారు గళం విప్పి బ్రహ్మాండంగా మాట్లాడినారు. అదేవిధంగా పుట్టపర్తి ప్రాంతంలో బిగినింగ్లో కావచ్చు, తర్వాత కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, చాలామందికి, అన్ని వర్గాల ప్రజలకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది దొరికింది. కొన్ని సందర్భాల్లో అయితే చదువురాని లేబర్స్, ఫారిన్ బ్రదర్స్ మాట్లాడే ఇంగ్లీష్ భాషను విని ఇంగ్లీష్ భాష పైన పట్టు సాధించుకున్న వారు చాలామంది ఉన్నారు. ఒక పుట్టపర్తి సాయిబాబా గారు బ్రహ్మాండంగా తెలుగులో మాట్లాడతారు. ఆయన మాట్లాడే తెలుగు పదే పదే వినాలని ప్రతి మనిషికి అనిపిస్తుంది. సెక్యులర్ భావాలు గల మహానుభావుడు శ్రీ పుట్టపర్తి సాయిబాబా గారు
కులమత భేదాలు లేవు, భాషా భేదాలు లేవు. అన్ని వర్గాల మనసు గెలుచుకున్న మన పుట్టపర్తి సాయిబాబా గారు, వారికి నమస్తే చెప్తున్నాము, సలాం చెప్తున్నాము. ఎందుకంటే భారత జాతి కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం సేవా కార్యక్రమాలు, సెక్యులర్ భావాలతో, శాంతి భావాలతో, అభివృద్ధి సంకల్పంతో ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా అవసరమే. కాబట్టి మిత్రులారా, దయచేసి గమనించండి. కాబట్టే ప్రతి ఒక్కరూ సమాజం కోసం, సామాజిక శ్రేయస్సు కోసం, భారత జాతి కోసం, సెక్యులర్ భావాల కోసం ముందడుగు వేయాలని కోరుకుంటూ, శ్రీ పుట్టపర్తి సాయిబాబా గారు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మన జిల్లాకు కీర్తి పతాకం సమర్పించినారు. వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇన్ మెమోరీ ఆఫ్ ద గ్రేట్ పర్సనాలిటీ ఆఫ్ అనంత మహాసాగరం శ్రీ పుట్టపర్తి సాయిబాబా గారి ఆశయాలు తప్పకుండా అక్కడ ఉన్న ట్రస్ట్ గౌరవనీయులు రత్నకుమార్ గారు భవిష్యత్తులో తప్పకుండా కొనసాగిస్తారని. ఎందుకంటే పుట్టపర్తి సాయిబాబా పేరుతో ఒక సపరేట్ జిల్లా ఏర్పడింది కాబట్టి వారు కూడా చిత్తశుద్ధితో, సంకల్ప భావంతో ముందడుగు వేస్తారని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను నా దేశం పవిత్రమైన భారతదేశం. జై భారత్.